Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన రాకేష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినాం కదా మేము ఫ్యామిలీ అందరం కలిసి స్వర్ణగిరికి అయితే వెళ్తున్నామని. దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. ఒకవేళ నా ప్రీవియస్ వ్లాగ్ చూడకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను, వెళ్ళి చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్వర్ణగిరి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలానే రష్ ఉంది. చూడాలి లోపల ఎంత టైం పడుతుందో. స్వర్ణగిరి బయట నుంచి చూస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది. నిజంగా ఎంత బాగా కట్టారో అనిపించింది చూస్తుంటే. ఎంట్రెన్స్లో ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగుదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మనకి ఫొటోస్ మాత్రం కంపల్సరీ కదా, సో ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం మేమందరం. మా అయ్యన్ గారిని ఫొటోస్ దిగుదాం రారా అంటే చుక్కలు చూపిస్తాడు. వాడితో ఫొటోస్ దిగడం అంటే నిజంగా పెద్ద టాస్కే. కుదురుగా ఉండడు, కదులుతూనే ఉంటాడు. సో ఎప్పుడైనా నేను మా ఆయన ఇద్దరం ఫొటోస్ దిగడానికి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే వాడితో ఫొటోస్ దిగే అంత పెద్ద టాస్క్ చేయలేము. సో ఎంట్రన్స్లో పెద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి. అక్కడ బొట్టు పెట్టుకొని మేము లోపలికైతే స్టార్ట్ అవ్వబోతున్నాము. ఆ ఎంట్రన్స్, ఆ స్టెప్స్ ఎక్కడం నిజంగా తిరుపతి వైబ్ని ఇచ్చింది స్వర్ణగిరి నాకు. ఈ మెట్లన్నీ ఇలా ఎక్కుతుంటే తిరుపతిలో శ్రీవారి మెట్లు ఎక్కినంత ఫీల్ వస్తుంది నిజంగా. టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం. ఎంత ప్రశాంతంగా ఉందో పైన నిజంగా. ఆ గాలి, అక్కడి మైక్స్లో వెంకటేశ్వరుని సాంగ్స్ రావడం కానీ, ఆ గోపురం, ఆ స్ట్రక్చర్, అబ్బా అవన్నీ ఎంత ప్రశాంతంగా అనిపించాయి, ఎంత పాజిటివ్ వైబ్స్ అనిపించాయి నిజంగా. స్టార్టింగ్లో అందరు వెళ్తున్నారులే స్వర్ణగిరికి, ఏముందిలే రొటీన్ అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అంతమంది ఎందుకు వచ్చారో. అంత బాగుంది స్వర్ణగిరి నిజంగా. నేను స్వర్ణగిరికి వచ్చినప్పటి నుండి ఈ లొకేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇది ఎక్కడ ఉందని. బికాజ్ నేను ఇన్స్టాలో చూశాను, కొంతమంది ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తే చాలా బాగుండే. ఆ వాటర్లో ఆ నారాయణుడు సేద తీరుతున్నట్టు ఉండే విగ్రహం ఎంత మంచిగా అనిపించిందో నిజంగా. స్వర్ణగిరి నిజంగా ఇది ఎంత బాగా కట్టారు. ఈ గోపురం ఇవన్నీ కూడా రీసెంట్గానే దీని కన్స్ట్రక్షన్ అయితే అయింది, కానీ ఏదో పురాతనమైన టెంపుల్ లాగా అలా కట్టారు. నిజంగా ఎంత బాగుందో. నిజంగా దీన్ని కట్టడానికి ఎంతమంది కష్టపడ్డారో అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ నేను నా ఫ్యామిలీ అందరం కలిసి చాలానే ఫొటోస్ దిగినాం. చాలాసేపు ఇక్కడ కూర్చొని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేము మా ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడ అక్క వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ వ్యూ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం లైట్స్ మధ్యలో వాటర్లో ఆ నారాయణుడు ఇంకా చాలా బాగా అనిపిస్తాడని చెప్తున్నారు. బట్ మేము వీలు పడక మేము మార్నింగే వచ్చేసాము. మాకు స్వర్ణగిరి దర్శనం తొందరగానే అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చినాం కదా, యాదాద్రి కూడా వెళ్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్లో అయితే యాదాద్రి లేదు, బట్ వెళ్తున్నాం. ఇంత దూరం వచ్చినాం కదా, అది కూడా చూసేసి వెళ్దామని అనుకుంటున్నాం. వచ్చేసాం యాదాద్రికి.
ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది నిజంగా. యాదాద్రిని డెవలప్ చేసినాక నేను రాలేదు, ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాను కానీ దీని రీకన్స్ట్రక్షన్ అయినాక ఎప్పుడు రాలేదు. నాకైతే ఈ ఎంట్రన్స్ నిజంగా చాలా నచ్చింది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌ కాబట్టి నేను ఇక్కడ వరకే వీడియో తీయగలిగాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన రాకేష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినాం కదా మేము ఫ్యామిలీ అందరం కలిసి స్వర్ణగిరికి అయితే వెళ్తున్నామని, దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. ఒకవేళ నా ప్రీవియస్ వ్లాగ్ చూడకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను, వెళ్ళి చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్వర్ణగిరి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలానే రష్ ఉంది, చూడాలి లోపల ఎంత టైం పడుతుందో. స్వర్ణగిరి బయట నుంచి చూస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది, నిజంగా ఎంత బాగా కట్టారో అనిపించింది చూస్తుంటే. ఎంట్రన్స్ లో ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగుదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మనకి ఫొటోస్ మాత్రం కంపల్సరీ కదా, సో ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం మేమందరం. మా అయ్యన్ గారిని ఫొటోస్ దిగుదాం రారా అంటే చుక్కలు చూపిస్తాడు. వాడితో ఫొటోస్ దిగడం అంటే నిజంగా పెద్ద టాస్కే, కుదురుగా ఉండడు, కదులుతూనే ఉంటాడు. సో మేము ఎప్పుడైనా నేను మా ఆయన ఇద్దరం ఫొటోస్ దిగడానికి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే వాడితో ఫొటోస్ దిగేంత పెద్ద టాస్క్ చేయలేము. సో ఎంట్రన్స్ లో పెద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి, అక్కడ బొట్టు పెట్టుకొని మేము లోపలికైతే స్టార్ట్ అవబోతున్నాము. ఆ ఎంట్రన్స్, ఆ స్టెప్స్ ఎక్కడం నిజంగా తిరుపతి వైబ్ని ఇచ్చింది స్వర్ణగిరి నాకు. ఈ మెట్లన్నీ ఇలా ఎక్కుతుంటే తిరుపతిలో శ్రీవారి మెట్లు ఎక్కినంత ఫీల్ వస్తుంది నిజంగా. టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం. ఎంత ప్రశాంతంగా ఉందో పైన నిజంగా. ఆ గాలి, అక్కడి మైక్స్లో వెంకటేశ్వరి సాంగ్స్ రావడం కానీ, ఆ గోపురం, ఆ స్ట్రక్చర్, అబ్బా అవన్నీ ఎంత ప్రశాంతంగా అనిపించాయి, ఎంత పాజిటివ్ వైబ్స్ అనిపించాయి నిజంగా. స్టార్టింగ్లో అందరు వెళ్తున్నారులే స్వర్ణగిరికి, ఏముందిలే రొటీన్ అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అంతమంది ఎందుకు వచ్చారో. అంత బాగుంది స్వర్ణగిరి నిజంగా. నేను స్వర్ణగిరికి వచ్చినప్పటి నుండి ఈ లొకేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇది ఎక్కడ ఉందని. బికాజ్ నేను ఇన్స్టాలో చూశాను, కొంతమంది ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తే చాలా బాగుండే. ఆ వాటర్లో ఆ నారాయణుడు సేద తీరుతున్నట్టు ఉండే విగ్రహం ఎంత మంచిగా అనిపించిందో నిజంగా. స్వర్ణగిరి నిజంగా ఇది ఎంత బాగా కట్టారు, ఈ గోపురం ఇవన్నీ కూడా. రీసెంట్గానే దీని కన్స్ట్రక్షన్ అయితే అయింది, కానీ ఏదో పురాతనమైన టెంపుల్ లాగా అలా కట్టారు నిజంగా. ఎంత బాగుందో నిజంగా. దీన్ని కట్టడానికి ఎంతమంది కష్టపడ్డారో అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ నేను నా ఫ్యామిలీ అందరం కలిసి చాలానే ఫొటోస్ దిగినాం. చాలాసేపు ఇక్కడ కూర్చొని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేము మా ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడ అక్క వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వ్యూ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, మొత్తం లైట్స్ మధ్యలో వాటర్లో ఆ నారాయణుడు ఇంకా చాలా బాగా అనిపిస్తాడని చెప్తున్నారు. బట్ మేము వీలు పడక మేము మార్నింగే వచ్చేసాము.
మాకు స్వర్ణగిరి దర్శనం తొందరగానే అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చినాం కదా, యాదాద్రి కూడా వెళ్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్లో అయితే యాదాద్రి లేదు, బట్ వెళ్తున్నాం. ఇంత దూరం వచ్చినాం కదా, అది కూడా చూసేసి వెళ్దామని అనుకుంటున్నాం. వచ్చేసాం యాదాద్రికి. ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయింది నిజంగా. యాదాద్రిని డెవలప్ చేసినాక నేను రాలేదు, ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాను కానీ దీని రీకన్స్ట్రక్షన్ అయినాక ఎప్పుడు రాలేదు. నాకైతే ఈ ఎంట్రెన్స్ నిజంగా చాలా నచ్చింది. లోపలికి ఫోన్స్ నాట్ అలో కాబట్టి నేను ఇక్కడ వరకే వీడియో తీయగలిగాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.